ఎంసీఎస్ రావు పల్స్ టుడే గత 3 ఎన్నికల్లో యాక్యురేట్ గా రిజల్ట్ ఇచ్చినటువంటి సంస్థ ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ని రిలీజ్ చేసింది. ఆ సంస్థ ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ ప్రకారం నియోజకవర్గాల వారీగా ఫలితాలు ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. యాక్చువల్ గా ఆ సంస్థ ఎంత యాక్యురేట్ గా చేస్తుంది అనడానికి నిదర్శనం ఆ సంస్థకు సంబంధించినటువంటి ఫౌండర్ రాజు ఆల్రెడీ ఫోన్ నెంబర్ తో సహా ఇచ్చారు, మీరు కూడా కాంటాక్ట్ కావచ్చు. సో అందుకే ఎగ్జాక్ట్ గా ఫోన్ నెంబరు మొత్తం డీటెయిల్స్ కూడా ఇచ్చారు పల్స్ టుడే. సో వాళ్ళు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఏంటి అనేది చూద్దాం. శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. దీంట్లో 7 తెలుగుదేశం పార్టీ కూటమి, 3 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశం ఉంది. ఆమదాల వలస తెలుగుదేశం పార్టీ, హెచ్చర్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇచ్చాపురం తెలుగుదేశం పార్టీ, నర్సన్నపేట తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, పాలకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, పలాస తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, పాతపట్నం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, రాజాం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, శ్రీకాకుళం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, టెక్కలి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. ఇక విజయనగరం జిల్లాలో మొత్తం 9 ఉన్నాయి. దాంట్లో 4 తెలుగుదేశం పార్టీ కూటమి, 5 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. నియోజకవర్గాలుగా బొబ్బలి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, చీపురుపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, గజపతి నగరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, కురుపాం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, నిల్మర్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, పార్వతీపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, సాలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, శృంగారపుకోట తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, విజయనగరం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. ఇక విశాఖపట్నం జిల్లాలో 15 అసెంబ్లీ స్థానాలు ఉంటే దాంట్లో 12 తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, 3 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. దాంట్లో అనకాపల్లి జనసేన గెలవబోతుంది, అరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, భీమిలి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, చోడవరం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, గాజువాక తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, మాడుగుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, నర్సీపట్నం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, పాడేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. సో పాయకరావుపేట తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, పెందుర్తి జనసేన గెలవబోతుంది, విశాఖపట్నం నార్త్ బీజేపీ గెలవబోతుంది, విశాఖపట్నం వెస్ట్ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, విశాఖపట్నం ఈస్ట్ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, విశాఖపట్నం సౌత్ జనసేన గెలవబోతుంది, యలమంచిలి జనసేన గెలవబోతుంది. సో తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 19 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. దాంట్లో తెలుగుదేశం పార్టీ కూటమి 15, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4 గెలవబోతుంది. దాంట్లో అమలాపురం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, అనపర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, పి గన్నవరం జనసేన గెలవబోతుంది, జగ్గంపేట తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, కాకినాడ సిటీ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, కాకినాడ రూరల్ జనసేన గెలవబోతుంది, కొత్తపేట తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, మండపేట తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, ముమ్మడివరం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. ఇక పెద్దాపురం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, పిఠాపురం జనసేన గెలవబోతుంది, పత్తిపాడు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, రాజమండ్రి సిటీ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, రాజమండ్రి రూరల్ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, రాజానగరం జనసేన గెలవబోతుంది, రామచంద్రపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, రంపచోడవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో 15 అసెంబ్లీ స్థానాల నుండి 13 తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, వైసీపీ 2 మాత్రమే గెలవబోతుంది. దాంట్లో ఆచంట తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, భీమవరం జనసేన గెలవబోతుంది, చింతలపూడి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, దెందులూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, ఏలూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, గోపాలపురం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, కొవ్వూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. నర్సాపురం జనసేన పార్టీ గెలవబోతుంది, నిడదవోలు జనసేన పార్టీ గెలవబోతుంది, పాలకొల్లు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, పోలవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, తాడేపల్లిగూడెం జనసేన పార్టీ గెలవబోతుంది, తణుకు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, ఉండి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, ఉంగుటూరు జనసేన పార్టీ గెలవబోతుంది. కృష్ణా జిల్లాలో 16 అసెంబ్లీ స్థానాల్లో కూటమికి 13, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 3 వచ్చే అవకాశం ఉంది. అవనగడ్డ జనసేన పార్టీ గెలవబోతుంది, గన్నవరం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, గుడివాడ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, జగ్గైపేట తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, కైకలూరు బీజేపీ గెలవబోతుంది, మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, మైలవరం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, నందిగామ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, నూజివీడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, పామర్రు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, పెడన తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, పెనమలూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, తిరువూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, విజయవాడ సెంట్రల్ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, విజయవాడ ఈస్ట్ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, విజయవాడ వెస్ట్ బీజేపీ గెలవబోతుంది. గుంటూరు జిల్లాలో 17 అసెంబ్లీ స్థానాల్లో 14 తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, 3 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. బాపట్ల తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, చిలుకలూరుపేట తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, గుంటూరు ఈస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, గుంటూరు వెస్ట్ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, గురిజాల తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, మాచర్ల తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, మంగళగిరి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, నర్సరావుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, పెదకూరుపాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, పొన్నూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, పత్తిపాడు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, రేపల్లె తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, సత్తెనపల్లి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, తాడికొండ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, తెనాలి జనసేన గెలవబోతుంది, వేమూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, వినుకొండ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. ఇక ప్రకాశం జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాల్లో 10 తెలుగుదేశం పార్టీ కూటమి, 2 మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. అద్దంకి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, చీరాల తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, దర్శి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, గిద్దలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, కందుకూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, కనిగిరి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, కొండేపి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, మార్కాపురం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, ఒంగోలు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, పచ్చూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, సంతరోతులపాటి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, ఎర్రగొండపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఇక నెల్లూరులో 10 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వాటిలో 8 తెలుగుదేశం పార్టీ కూటమి, 2
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. వాటిలో ఆత్మకూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, గూడూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, కావలి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, కొవ్వూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, నెల్లూరు సిటీ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, సర్వేపల్లి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, సూళ్లూరుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, ఉదయగిరి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, వెంకటగిరి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. చిత్తూరులో 14 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వాటిలో 9 తెలుగుదేశం పార్టీ కూటమి, 5 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. వాటిలో చంద్రగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, చిత్తూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, గంగాధర నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, కుప్పం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, మదనపల్లి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, నగరి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, పలమనేరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, పీలేరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. ఇక చిత్తూరు జిల్లాలో 14లో పొంగునూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, పూతలపట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, సత్యవేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, తమ్మలపల్లి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, తిరుపతి జనసేన గెలవబోతుంది. అనంతపురం జిల్లాలో 14 ఉన్నాయి. వాటిలో తెలుగుదేశం పార్టీ కూటమి 10, 4 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. అనంతపురం అర్బన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, ధర్మవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, గుంతకల్లు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, హిందూపూర్ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, కదిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, మడకసిర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. అనంతపురం జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వాటిలో 10 తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4 గెలిచే అవకాశం ఉంది. వాటిలో పెనుగొండ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, పుట్టపర్తి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, రాప్తాడు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, రాయదుర్గం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, సింగనమల తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, తాడిపత్రి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, ఉరవకొండ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, ఆదోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, ఆలగడ్డ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, బనగానపల్లి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, ఆలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, డోన్ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, కోడమూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, కర్నూలు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. ఇక కర్నూలు జిల్లాలో 14లో 7 కూటమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 7 గెలవబోతుంది. వాటిలో మంత్రాలయ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నందికొట్కూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, నంద్యాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, పాణ్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, పత్తికొండ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, శ్రీశైలం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, ఎమ్మిగనూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. ఇక కడప జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వాటిలో 3 తెలుగుదేశం పార్టీ కూటమి, 7 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. వాటిలో బద్వేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, జమ్మలమడుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, కడప తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, కమలాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, రైల్వే కోడ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, మైదుకూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, పులివెందుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, రాజంపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, రాయచోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. సో ఇది పల్స్ టుడే ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్. దాంట్లో ప్రాంతాల వారీగా చూసుకుంటే రాయలసీమలో 52 ఉన్నాయి. 52లో తెలుగుదేశం పార్టీ కూటమికి 29, వైసీపీకి 23, ఉత్తరాంధ్రలో 23 తెలుగుదేశం పార్టీ కూటమికి 11 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి. ఉభయ గోదావరి జిల్లాలో 28 తెలుగుదేశం పార్టీ కూటమికి 6 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. కృష్ణా గుంటూరు జిల్లాలో 27 తెలుగుదేశం పార్టీ కూటమికి 6 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. ప్రకాశం నెల్లూరు జిల్లాలో 18 తెలుగుదేశం పార్టీ కూటమికి 4 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు, మొత్తం 22లో. సో టోటల్గా 125 తెలుగుదేశం పార్టీ కూటమికి 50 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి అవకాశం ఉంది అనేది పల్స్ టుడే ఫైనల్గా ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్. సో మ్యాక్సిమం 121 నుంచి 129 మ్యాక్సిమం వచ్చే అవకాశం ఉంది కూటమికి, 46 నుంచి 54. సో దీనికి సంబంధించి ఎలా మొత్తం ప్రిడిక్షన్ చేశారు, ఏ విధంగా అనేది మనం ఇంటర్వ్యూ తీసుకునే ప్రయత్నం చేద్దాం. రాజు దాని ఫౌండర్ మన దగ్గర ఉన్నారు. అలాగే ఎంపీ స్థానాలకు వచ్చేటప్పటికి పల్స్ టుడే ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఎంపీ స్థానాలను తీసుకుంటే కనుక మొత్తం 25 ఆంధ్రప్రదేశ్లో ఉంటే కూటమికి 19 నుంచి 20 వచ్చేటువంటి అవకాశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 5 నుంచి 6 వచ్చేటువంటి అవకాశం ఉంది. పార్టీల వారీగా తీసుకుంటే తెలుగుదేశం పార్టీ 14 నుంచి 15 స్థానాల్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. మొత్తం 17 స్థానాల్లో పోటీ చేస్తుంది తెలుగుదేశం పార్టీ. వాటిలో 14 నుంచి 15 వచ్చే అవకాశం ఉంది. జనసేన 2 గెలుచుకునే అవకాశం ఉంది. బీజేపీ 6 స్థానాల్లో పోటీ చేస్తుంది, 3 నుంచి 4 గెలుచుకునేటువంటి అవకాశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 నుంచి 6 గెలుచుకునేటువంటి అవకాశం ఉంది. ఇది పల్స్ టుడే వేసినటువంటి అంచనాలు ఎగ్జిట్ పోల్ సందర్భంగా. సో దీనికి సంబంధించి సైంటిఫిక్గా ఎలా వీటిని క్యాలిక్యులేట్ చేశారు, ఏ విధంగా వీటిని సైన్స్ పరంగా సైంటిఫిక్గా ఏ విధంగా ప్రిడిక్ట్ చేశారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన దగ్గర రాజు గారు పల్స్ టుడే డైరెక్టర్ ఉన్నారు. సో రాజు గారు, సో పల్స్ టుడే ఫౌండర్, దానికి సంబంధించి కర్త కర్మ క్రియ అన్ని రాజు గారే. ప్రస్తుతం రాజు గారు ఉన్నారు. ఈ పల్స్ టుడే తయారు చేసినటువంటి అంచనాలు, ఎగ్జిట్ పోల్స్ అనుకోండి, అంచనాలు అనుకోండి, లేదంటే పోస్ట్ సర్వే అనుకోండి, ఏదైనా అనుకోండి, బట్ ఈ ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్గా ఇచ్చినటువంటి పోల్స్. దీన్ని ఏ విధంగా సైంటిఫిక్గా దాన్ని ఎక్స్పెక్ట్ చేశారు, ప్రిడిక్ట్ చేశారు అనేది తెలియజేయడానికి ప్రస్తుతం రాజు గారు అసలు దీన్ని ఎలా తయారు చేశారు అనేది చెప్పే ముందు పల్స్ టుడే అసలు దాన్ని ఎందుకు నమ్మాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు రాజు గారు.
సో సాధారణంగా ఏ సంస్థనైనా ఎందుకు నమ్మాలి అనే క్వశ్చన్ వస్తుంది. మీరు ఏదో ప్రిడిక్ట్ చేశారు, దాన్ని ఎందుకు నమ్మాలి? మీ సంస్థకు ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఏంటి? హాయ్ హలో అండి సార్, నమస్తే అండి. ఫస్ట్ మీకు మీ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు కానీ ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఈరోజు ఏ ఏ సంస్థలు ఏ పార్టీ గెలవబోతుంది, ఏ ఏ సంస్థలు ఏ పార్టీకి ఎన్ని స్థానాలు ఇవ్వబోతున్నారు అని ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. పార్టీలు రాజకీయ నాయకులు వెయిట్ చేస్తున్నారు, ప్రజలు వెయిట్ చేస్తున్నారు, సర్వే సంస్థలు కూడా వెయిట్ చేస్తున్నారు. సో ఈ తరుణంలో ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై 175 నియోజకవర్గాల్లో మనం సర్వే కండక్ట్ చేసాం. మన రిజల్ట్ ఎలా ఉంటుంది, ఏ పార్టీకి ఎన్ని సీట్లు ఇవ్వబోతున్నాం, ఏ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం స్థాపించబోతుంది అనేది మన సర్వే రిపోర్ట్ ఇప్పుడు చూసాం. మనం 175 నియోజకవర్గాల్లో కూడా ప్రతి నియోజకవర్గాన్ని కూడా ఒక స్పెషల్ కేర్ తీసుకుని ఒక స్పెసిఫైడ్ ట్రైనింగ్ ఇచ్చినటువంటి టీంతో మనం సర్వే కండక్ట్ చేయడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలో కూడా యావరేజ్గా మనం 5000 శాంపిల్స్ తీసుకున్నాం. మనం క్లయింట్స్కి పనిచేసిన చోట మాత్రం మోర్ దాన్ 10,000 పైనే తీసుకున్నాం. రిమైనింగ్ చోట్ల 5,000 శాంపిల్స్ని ప్రామాణికంగా తీసుకున్నాం మనం. సో ఆ నియోజకవర్గంలో మహిళలు పురుషులు 50-50 తీసుకోవడం జరిగింది. అన్ని రకాల ప్రజల్ని మనం మీట్ అయ్యాం. అంటే ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు, నిరుద్యోగులు, రోజువారీ కూలీలు, రైతులు, ఇట్లా అన్ని రకాల వర్గాల వారిని మనం వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్నాం. ఒకటి ప్రతిసారి మీరు దాదాపు 4-5 సార్లు సర్వేలు చేశారు కదా, దాదాపు 3-4 సార్లు మీది కరెక్ట్ అయింది, ఎగ్జాక్ట్ అయింది. అవును సార్. గతంలో మీరు ఏదైతే మీరు అమలు చేశారో సర్వేకి అంచనాలు రాబట్టడానికి సేమ్ మెథడ్స్ ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారా, లేదన్నా ఈ ఎలక్షన్ లో ఏదన్నా స్పెసిఫిక్ గా ఇంప్లిమెంట్ చేస్తారా? సేమ్ మెథడ్స్ అండి. ఇందులో కొంచెం కేర్ తీసుకునేది ఏంటంటే, నేను ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో నేను ఒక లిమిటెడ్ శాంపిల్ తీసుకుంటాను. నేను ప్రత్యేకంగా వెళ్ళి ప్రతి పోలింగ్ స్టేషన్కి వెళ్తాను. ఆ ర్యాండమ్లో ప్రతి ఇంటికి వెళ్ళి కూడా అక్కడ ఆ నియోజకవర్గంలో ఏ పార్టీ బలంగా ఉంది ఫస్ట్, అంటే అన్ని చోట్ల ఒకేలా ఉండదు ఎప్పుడు కూడా. ఆ నియోజకవర్గాన్ని ప్రతి నియోజకవర్గం ఒక ఫ్రెష్ మైండెడ్తో సర్వే చేయడం జరుగుతుంది. అక్కడ పోటీ చేస్తున్నటువంటి ఇద్దరు అభ్యర్థుల్లో ఎవరి పట్ల ప్రజలకు మంచి అవగాహన ఉంది, ఎవరు గెలిస్తే బాగుంటుందని వాళ్ళు భావిస్తున్నారు, అసలు వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి తేడాలు ఏంటి, ఎవరి మీద ఎటువంటి అభిప్రాయం ఉంది, క్షుణ్ణంగా మనం ఓటర్ల దగ్గర నుంచి తీసుకుంటాం. ఒకటి ఓటర్స్ యొక్క మూడు కానీ వాళ్ళ ఆలోచన సరళ కానీ మారిపోతుంది ప్రతి ఎలక్షన్ కూడా. అవును సార్. వాళ్ళని డైరెక్ట్ గా పోయి మీరు అడిగితే కనుక చెప్పేటువంటి పరిస్థితి ఉండదు. సో అలాంటి సందర్భంలో మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారు? ఫస్ట్ మన సంస్థ పేరు, మనం ఎందుకు సర్వే చేస్తున్నాం, ఎవరి తరపునైనా సర్వే చేస్తున్నామా, మన సంస్థ తరపున ఇండివిజువల్ గా చేస్తున్నామా అని మనకు ఒక ఐడి కార్డు, మన సంస్థ తరపునటువంటి ఒక ఆథరైజేషన్ లెటర్ ఉంటుందండి. ఆ లెటర్ ఫస్ట్ ఒక ఇంట్రడక్షన్ గా మనం చూపిస్తాం వాళ్ళకు. అమ్మా, మనం ఏ రాజకీయ పార్టీ తరపున సర్వే చేయడం లేదు, మా సంస్థ తరపున మేము సర్వే చేస్తున్నాము. మీరు ఇస్తున్నటువంటి మీ అభిప్రాయాలన్నీ కూడా మా దగ్గర రహస్యంగా ఉంచబడతాయి. మేము ఏ రాజకీయ నాయకుడికి కానీ ఏ రాజకీయ పార్టీకి కానీ తెలియజేయము అని ఫస్ట్ ఒక భరోసా వాళ్ళకి కల్పిస్తాం. ఓటర్ నమ్మించి అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం. వాళ్ళకు ఒక భరోసా కల్పించి నమ్మించి మేము ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ తీసుకోవడం జరుగుతుంది. అంటే ఒక 10 మంది మధ్యలో కాకుండా ఒక ఇంటికి వెళ్ళి మహిళతో కానీ పురుషుడితో కానీ ఫేస్ టు ఫేస్ ఇట్లా నుంచుని, అమ్మ ఇక్కడ మీకు రోడ్లు, కరెంట్లు, డ్రైనేజీలు ఏమేమి సమస్యలు ఉన్నాయి, మీకు ఇక్కడ స్థానికంగా ఏదైనా సమస్య వస్తే ఏ రాజకీయ పార్టీ నాయకుడు మీకు అందుబాటులో ఉంటున్నారు, అట్లా డైరెక్ట్ గా మనకు వాళ్ళ సమాధానం చెప్పడానికి ఇష్టపడినప్పుడు ఇండైరెక్ట్ గా ఫస్ట్ స్టార్ట్ చేస్తాం సార్. ఎంతసేపు ఇంట్రడక్షన్ వాళ్ళ ఇంటరాక్షన్ ఉంటుంది? పరిచయం అనేది ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తికి ఒక పరిచయం అనేది 1 నిమిషం ఇస్తామండి. మన సర్వే ఫార్మాట్ వచ్చేసి మనకు ప్రతి ఇంటిలో ఒక మనిషి దగ్గర 3 నుంచి 4 నిమిషాల పాటు పడుతుంది. అక్కడ మనం తీసుకున్న క్వశ్చనర్ సైజుని బట్టి ఆధారపడి ఉంటుంది. ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్కలా ఫార్మాట్ ప్రిపేర్ చేసుకుంటాం. మనం ఏదైనా క్లయింట్కి పనిచేస్తున్నట్లయితే కనుక క్వశ్చనర్ అనేది చాలా హెవీగా ఉంటుంది. మన సంస్థ తరపున మనం ఇండివిజువల్ గా తీసుకుంటుంటే కనుక ఒక లిమిటెడ్ శాంపిల్ అనేది క్వశ్చన్స్ తో మనం ప్రశ్నపత్రం రెడీ చేసుకుంటాం. ప్రీ పోల్ లో చేసినటువంటి సర్వే మెథడ్ కి పోస్ట్ పోల్ లో చేసిన సర్వే మెథడ్ కి తేడా ఉంది. తేడా కొన్ని స్థానాల్లో మాత్రమే తేడా ఉంది సార్. ఫలితాల విషయంలో తీసుకున్న మెథడ్ అయితే సేమ్ మెథడ్. సో సర్వే మాత్రం రెండు, అప్పుడు కానీ ప్రీ పోల్ లో కానీ పోస్ట్ పోల్ లో ఓకే. సో పోస్ట్ పోల్ లోకి వచ్చేసేసరికి ప్రశ్నావళిలో కొంచెం చేంజ్ ఉంటుందండి. ప్రీ పోల్ లో మాత్రం క్వశ్చనర్ హెవీగా ఉంటుంది. పోస్ట్ పోల్ లోకి వచ్చేసిన తర్వాత, అమ్మ మీరు ఓటు వినియోగించుకున్నారా లేదా, ఈ ప్రశ్న ఎందుకు అడుగుతామంటే అక్కడ పోలింగ్ పర్సంటేజ్ కూడా మనం అంచనా వేస్తాం.
మీరు వినియోగించుకున్నారా లేదా, వినియోగించుకుంటే కనుక ఈ ఇద్దరి అభ్యర్థుల్లో ఎవరు గెలవడానికి ఎక్కువ అవకాశం ఉంది, మీ ఎంపిక ఏంటి, మీరు ఎవరిని చాయిస్ చేసుకున్నారు, అట్లా లిమిటెడ్ గా క్వశ్చన్స్ ఉంటాయి సార్. జనరల్ గా ఏంటంటే మనకి రీజనల్ వారీగా ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే కనుక ఒక్కొక్క రీజియన్ లో ఒక్కొక్క రకంగా ఉంటుంది అవును సార్. క్యాల్కులేషన్స్ అని అవును కూడా. సార్. ఇప్పుడు మీరు రాయలసీమ వచ్చేటప్పటికి జనరల్ గా చెప్పేటువంటి అభిప్రాయం ఏంటంటే వైసీపీ చాలా బలంగా ఉంటుంది అని. కానీ ఇక్కడ రాయలసీమకి వచ్చేటప్పటికి టోటల్ గా 52లో మీరు 29 కూటమికి వేశారు, 23 వైసీపీకి వేశారు. అంటే వైసీపీకి తగ్గేలాగా లాస్ట్ ఎలక్షన్ లో అలా లేదు. అవునండి. ఇప్పుడు ఇది రాయలసీమలో ఏ పని చేసింది అనుకుంటున్నారు ఇంత మార్పు రావడానికి? ఫస్ట్ సార్, రాయలసీమలో రిపోర్ట్ అనేది ఈ విధంగా ఉండడానికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 23 స్థానాలు మనం తగ్గించింది కాదు సార్. ఇది ప్రజలు తగ్గించిందే సార్. ఇది మనం కూడా నిష్పక్షపాతంగా సర్వే చేయడం జరిగింది. ఏ రాజకీయ పార్టీకి కానీ, ఏ రాజకీయ నాయకుల మీద అభిమానంతో కానీ ఎటువంటి నిష్పక్షపాతంగా మనం సర్వే చేసాం. ఇక్కడ మెయిన్ గా రాయలసీమలో ప్రధానంగా మెయిన్ విషయాలు మాట్లాడుకుంటే కనుక వైఎస్ఆర్సీపీకి సీట్లు తగ్గడానికి ప్రధాన కారణం వివేకానంద రెడ్డి గారి హత్య. దాని ప్రభావం ఎక్కువ ఉంది. మేము సర్వేలో వివేకానంద రెడ్డి హత్య గురించి ఎటువంటి క్వశ్చన్ కూడా ప్రస్తావించాం. అయినప్పటికీ కూడా సర్వే జరుగుతున్న క్రమంలో ప్రజలే ఆటోమేటిక్ గా ఆ ప్రస్తావన తీసుకురావటం, షర్మిల గారి విషయం తీసుకురావటం, గతంలో రాజశేఖర రెడ్డి గారు చేసిన పనులు అలా ఉండేవి, ఇప్పుడు జగన్ గారు చేస్తున్న పనులు ఇలా ఉన్నాయి, అప్పట్లో మంత్రివర్గం అట్లా ఉండేది, మనకు సొసైటీలో ఏదైనా ఇప్పుడు ఒక ఇష్యూ జరిగినప్పుడు వెంటనే ఇమీడియట్ గా హోమ్ మినిస్టర్ వచ్చేసి మనకు ప్రెస్ మీట్లు పెట్టేవాళ్ళు. ప్రధానంగా రాయలసీమలో చెప్పిన విషయం సార్. రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్ లో అయితే సబితా ఇంద్రారెడ్డి గారు ఇట్లాంటి హోమ్ మినిస్టర్స్ చాలా పవర్ఫుల్ గా ఉండి ఎప్పుడు నిత్యం సీఎం తర్వాత హోమ్ మినిస్టర్ ఎక్కువగా మాకు టీవీల్లో న్యూస్ పేపర్లో కనిపించేవాళ్ళు. గత 5 సంవత్సరాలుగా మేము అసలు హోమ్ మినిస్టర్ని కానీ, డిప్యూటీ సీఎంస్ని కానీ ఇట్లాంటి వాళ్ళని ఎవరిని చూడట్లేదు. మేము కేవలం టీవీల్లో చూసినా, టీవీ ఆన్ చేసినా, న్యూస్ పేపర్ తీసినా మేము రోజు చూసేది జగన్మోహన్ రెడ్డి గారిని, సజ్జల రామకృష్ణారెడ్డి గారిని, ఇట్లా కొంతమంది 3-4 వ్యక్తులనే చూస్తున్నాము. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కేవలం ఒక 3-4 వ్యక్తులతో నడుస్తున్న ప్రభుత్వంలా ఉంది తప్ప మంత్రులకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ స్వేచ్ఛ అనేది. వివేకానంద రెడ్డి మర్డర్ కేసు అక్కడ ఎఫెక్ట్ బాగా ఉంది. షర్మిల ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? ఉందండి. షర్మిల గారి ఎఫెక్ట్ ప్రతి అసెంబ్లీ వైజ్ గా ఒక్కొక్కలా ఉందండి. మేము అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం, మన స్టడీ ప్రకారం మైదుకూరు, ప్రొద్దుటూరు, కడప అసెంబ్లీ, ఈ 3 అసెంబ్లీ స్థానాల్లో చాలా బలంగా ఉంది. మిగతా జమ్మలమడుగు, కమలాపురం, బద్వేలు వేరే చోట అనేది ఒక స్థాయిలో ఉంది తప్ప ఈ 3 నియోజకవర్గాల్లో ఎక్కువగా ఉంది. చాలా క్రాస్ ఓటింగ్ అనేది జరిగింది. సో ఈ లెక్కన మీరు చెప్పే లెక్కన వివేకానంద రెడ్డి మర్డర్ కేసు షర్మిల ఎఫెక్ట్ కనుక ఉంటే కనుక షర్మిల గెలవాలి కదా అక్కడ. అంటే గెలిచేంత స్థాయిలో ఆవిడ ప్రజల్ని ఆకట్టుకోలేకపోయారు సార్. ఇంకొక విషయం ఏంటంటే ఆవిడ తెలంగాణలో పార్టీ పెట్టి కాంగ్రెస్ లో విలీనం చేయకుండా రావటమే రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ లో జాయిన్ అయ్యి ఉండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఇది కనుక ఆవిడ కంటిన్యూ చేస్తున్నట్లయితే ఇంకా ఎక్కువ పర్సంటేజ్ ఆవిడ ఓట్లు గెయిన్ చేయడం జరిగేది సార్. కొంత ఆల్రెడీ రాజకీయ పార్టీ పెట్టడం, ఒక పార్టీలో విలీనం చేయడం ఎంతవరకు నమ్మాలి అనే సందిగ్ధత అనేది చాలా మంది ప్రజల్లో ఉంది సార్. కేవలం రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న అభిమానం ఆ రాయలసీమలో అనేది షర్మిల గారికి వెంట కొంత నడిచింది. ఒకటి ఎలక్షన్ చివరిలో పోలింగ్ ముందు రోజు విజయమ్మ అమెరికా నుంచి ఒక వీడియో రిలీజ్ చేశారు. అవునండి. దాని ఎఫెక్ట్ ఉందా సార్? దాని ఎఫెక్ట్ విజయమ్మ గారు కనీసం ఎన్నికలకు ఒక వారం ముందైనా సరే ఆ వీడియో రిలీజ్ చేసుంటే దాని ప్రభావం ఎక్కువ ఉండేది సార్. చివరిలో రిలీజ్ చేయడం వల్ల ఏంటంటే ఆ వీడియో అనేది ప్రజలకు ఎక్కువగా రీచ్ అవ్వలేదు. విజయమ్మ గారు ఇచ్చిన సందేశం కూడా ఏంటంటే బలంగా చెప్పినట్లుగా కూడా అనిపించలేదని ప్రజల్లో మనకు డిస్కషన్ నడుస్తుంది సార్. ఏదో సుముఖంగా విముఖంగా చెప్పినట్లుగా, ఇష్టంగా చెప్పినట్లుగా అనిపించలేదు. సో అది ఇంకా కొద్ది ముందు రిలీజ్ చేసి ఉండాల్సింది సార్. అప్పుడు ప్రజల్లో చర్చ కూడా జరగడానికి అవకాశం ఉండేది. యాక్చువల్ గా 2019 ఎన్నికల్లో మొత్తం 52లో నాకు తెలిసినందుకు 3 తప్ప మిగతా అన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ కి వచ్చినాయి. కానీ ఇది మార్పు రావడానికి కేవలం వివేకానంద రెడ్డి మర్డర్ కేసు. వివేకానంద రెడ్డి ప్రధానంగా సార్ ఫస్ట్ పాయింట్. తర్వాత షర్మిల గారి ప్రచారం, సునీతమ్మ గారి ప్రచారం. మెయిన్ ఒకటి రాయలసీమ ప్రజలు కూడా ఏంటంటే కేవలం సంక్షేమ పథకాల మీదే ప్రభుత్వం నడుస్తుంది, లా అండ్ ఆర్డర్ లేదు. చాలా రాయలసీమలో చాలా గ్రామాల్లో మనం తిరిగినప్పుడు రోడ్లు బాగాలేదు సార్. మహిళలు ఎక్కువగా చెప్తున్న సమస్య ఏంటంటే మనం ఒక సమస్యల లిస్ట్ అనేది తయారు చేస్తాం సార్ ప్రతి అసెంబ్లీలో. ఎక్కువగా వస్తున్న సమస్య ఏంటంటే అసలు రోడ్లు బాగోలేదు. మేము సర్వేకి వెళ్తున్నప్పుడు కూడా చాలా ఇబ్బంది పడుతూ చాలా గ్రామాలకి రీచ్ అవ్వడం జరిగింది. సంక్షేమ పథకాలు ఇచ్చినా సరే ఆ పథకాలు ఏదో ఒక రూపంలో తిరిగి ప్రభుత్వానికే వెళ్ళిపోతుంది తప్ప మాకు ఈ పథకం వస్తుందన్న సంతోషం అనేది ఎక్కువ రోజులు లేదు.
సో అభివృద్ధి కూడా ఉండాలి. అభివృద్ధి ఆశించినంత స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు చేయలేకపోయారు అని రాయలసీమలో కూడా ఎక్కువ మంది ప్రజలు నమ్మారు. అంటే సామాజిక వర్గానికి భిన్నంగా ఆలోచిస్తున్నారు. అవును సార్. రైట్. ఇక ఉత్తరాంధ్ర వాళ్ళ ఓటర్స్ యొక్క మూడ్ డిఫరెంట్ గా ఉంటుంది. 34లో 23 కూటమికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 అంటే ఉత్తరాంధ్రలో యాక్చువల్ గా అసలు రావు అనేటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కానీ 11 అంటే కొంచెం ఎక్కువ. ఈ 11 నియోజకవర్గాల్లో కూడా మెయిన్ షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబల్ నియోజకవర్గాలు ఉన్నాయి సార్ ఎక్కువగా. ఇక్కడ విజయనగరం జిల్లాలోనే ఎక్కువ ప్రభావం చూపించింది. శ్రీకాకుళంలో, విశాఖపట్నంలో చాలా తక్కువగా ఉంది. విజయనగరంలో స్థానాలు ఎక్కువ గెయిన్ చేయడం వల్లే మనకు అక్కడ ఫిగర్ 11 వరకు కనిపిస్తుంది. అంటే ఇల్లు ఎస్సీ ఎస్టీలు ఎక్కువ ఉన్నాయి. అక్కడ గిరిజన ప్రాంతంలో వాళ్ళు కానీ అరకు, పాడేరు, రంపచోడవరం, పార్వతీపురం, కురుపాము ఈ నియోజకవర్గ ప్రజలు ఏంటంటే అభివృద్ధి కన్నా, ధరల కన్నా కూడా సంక్షేమ పథకాలు మాకు గతంలో కన్నా ఇప్పుడు ఇంటికే నేరుగా వస్తున్నాయి. మేము ఏ ఆఫీసుల చుట్టూ తిరగకుండా ఏదైనా అప్లికేషన్ పెట్టుకోవాలన్నా, క్యాస్ట్ కానీ, ఇన్కమ్ కానీ ఏదైనా మాకు డైరెక్ట్గా ఇంటికే వాలంటీర్లు తీసుకొస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఆలోచిస్తున్న విధానం అక్కడ అలా ఉంది సార్. కేవలం విజయనగరం. శ్రీకాకుళం వాళ్ళు డెవలప్మెంట్ కోరుకుంటున్నారు, ఉద్యోగాలు, రాజధాని, పెట్టుబడులు ఇవన్నీ ఆలోచిస్తున్నారు. విశాఖపట్నం వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. కేవలం విజయనగరం వాసులు మాత్రం ఈ సంక్షేమ పథకాలు ఇలా మాకు కంటిన్యూ అయితే చాలు. గత ప్రభుత్వాలు ఎవరు కూడా, రాజశేఖర రెడ్డి గారు హయాంలో కూడా మాకు ఈ విధంగా రాలేదు. ల్యాండ్ మాఫియా అనేది ఉత్తరాంధ్రలో కొంచెం భయపెట్టేటువంటి సందర్భం. ఇప్పుడు 2014 విశాఖలో ఎంపీగా ఓడిపోవడానికి కారణం ఏంటంటే కడపకు సంబంధించినటువంటి వాళ్ళు అక్కడికి వచ్చి భూ కబ్జాలు చేస్తారు, ల్యాండ్ డిస్టర్బ్ చేస్తారు అనే భయం ఉండేది ఉత్తరాంధ్రలో, అందుకు ఓడగొట్టారు అంటారు. అలాంటి భయం ఏం కనిపించలేదు. ఆ భయం అనేది విశాఖపట్నంలో ఉంది సార్. విజయనగరం మనకు శ్రీకాకుళంలో కనిపించలేదు, విశాఖపట్నంలో అయితే ఉంది. విశాఖపట్నంలో అందుకే ఎక్కువ స్థానాలు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోబోతుంది. సో ఈ 11 విజయనగరం ఇచ్చినటువంటి ఎక్కువ విజయనగరంలో కవర్ చేసేసిన స్థానాలు సార్. గోదావరి జిల్లాలో ఎక్కువగా ఇక్కడ ఎలాంటిది సోషల్ ఇంజనీరింగ్ పనిచేసిందా లేదంటే? గోదావరి జిల్లాలో సార్ ప్రధానంగా జనసేన పార్టీ బలం గురించి మొదటగా ప్రస్తావించుకోవాలి సార్. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాక్టర్ అక్కడ రెండు పార్టీల మధ్య పొత్తు పెట్టుకోవడం వల్ల ఓట్ ట్రాన్స్ఫర్ కూడా సక్సెస్ఫుల్ గా జరిగింది. పవన్ కళ్యాణ్ గారికి లాస్ట్ టైం ఓడిపోవటం, ఈ సానుభూతి కానీ మెయిన్ గోదావరి జిల్లాల మీద అమరావతి ఎఫెక్ట్ కూడా కొంత ప్రభావం చూపిస్తుంది సార్. నెక్స్ట్ ఇక్కడ కాపు కులంతో ఇతర కులాలు అంటే శెట్టి బలిజలు కానీ, కమ్మ సామాజిక వర్గం కానీ కనెక్ట్ అయ్యి సరిగ్గా పోల్ మేనేజ్మెంట్, సోషల్ ఇంజనీరింగ్ జరగవని అనుకున్నారు. కానీ 85% అన్ని కులాల మధ్య కూడా కమ్యూనికేషన్ కానీ అంతా బాగుండి కేడర్ లో కూడా అందరూ కలిసి పనిచేసుకున్నారు. సో యాక్చువల్ గా ఈ 6 కూడా కష్టమే అనేది కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గోదావరి జిల్లాలో. ఈ 6 స్థానాల్లో కూడా వైఎస్ఆర్సీపీ అక్కడ గెలవడానికి మెయిన్ రీజన్ వైఎస్ఆర్సీపీ నుంచి ఎవరైతే కంటెస్ట్ చేశారో వాళ్ళ పర్సనల్ ఇమేజ్ గ్రాఫ్ బాగుంది సార్. వాళ్ళు ప్రజలతో టచ్ లో ఉండే విధానం కానీ, ఏదైనా జరిగితే వెంటనే రియాక్ట్ అవ్వడం కానీ, అందువల్ల ఇతను మనకు బలమైన నాయకుడు, సో ఇతను గెలిపించుకోవాలి అని ఈ 6గురికి అక్కడ అవకాశం ఇవ్వడం జరుగుతుంది. లోకల్ లీడర్స్ యొక్క చర్చ. గుంటూరు కృష్ణ దీనికి 6 ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. యాక్చువల్గా గుంటూరు కృష్ణ అంటే అసలు ఈ 6 కూడా మామూలుగా అయితే రాజధాని ఎఫెక్ట్ పడితే ఈ 6 కూడా రాకూడదు, కానీ 6 వస్తున్నాయి. అవునండి. మెయిన్ సార్ కృష్ణా గుంటూరులో అమరావతి ఎఫెక్ట్ కంప్లీట్ గా ఉండటం వల్ల రెండు జిల్లాల మీద మనకు 6 కనిపిస్తున్నాయి సార్. విడివిడిగా చూసుకుంటే కనుక 3 స్థానాలు అంటే చాలా బలహీనంగా ఉందనే దాని అర్థం. కంప్లీట్ గా ఇక్కడ రాజధాని ఎఫెక్ట్ ఇంకేమన్నా లేదు, ఇంకా ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. ప్రధాన అంశం అయితే అమరావతి రాజధాని. మేము అడగడం జరిగింది, ఇప్పుడు రాజధాని అంశం అంటున్నారు కదా, 2019లో కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేజ్ వరకు తీసుకొచ్చారు అమరావతిని. మరలా అప్పుడు జగన్ గారికి ఎక్కువ స్థానాలు గెలుచుకున్నారు కృష్ణా గుంటూరులో కూడా. అంటే జగన్ గారు చాలా బహిరంగంగానే అమరావతిని మేము కంటిన్యూ చేస్తామని చెప్పిన స్టేట్మెంట్ నమ్మి, సో అమరావతి అయితే యాజ్ యూజువల్ గా కంటిన్యూ అవుతుంది, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇస్తే ఇంకా వినూత్నంగా పరిపాలన ఉంటుంది అనుకుని మేము అవకాశం ఇచ్చాము. కానీ అమరావతిని ఆయన నిలిపివేయడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా మళ్ళీ మనసు మార్చుకుని తెలుగుదేశం కూటమికి ఎక్కువ అవకాశం. అమరావతి ఎఫెక్ట్ ప్రధానంగా సార్. మెయిన్ ఇంకా డెవలప్మెంట్ సార్, డెవలప్మెంట్ కానీ. సో ఈ 6 ఏంటి మరి? ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి సార్. ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయండి. పామర్రు కానీ, పెదకూరుపాడు కానీ, తిరువూరు కానీ మాక్సిమం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే కూటమి ఇచ్చినటువంటి మేనిఫెస్టో అనేది చివరి 15 రోజుల్లో ప్రజల్లోకి బాగా చర్చకు వెళ్ళడం జరిగింది. 2 పార్టీల మేనిఫెస్టోలను కూడా కంపేర్ చేశారు కృష్ణా గుంటూరులో. నెల్లూరు ప్రకాశం ఈ 2 జిల్లాల్లో 22 మొత్తం, కూటమికి 18, 4 వైసీపీకి ఇచ్చారు. యాక్చువల్ వైసీపీ 2 జిల్లాల్లో బలంగా ఉందండి, చాలా బలంగా ఉందండి. గత ఎన్నికల్లో కూడా 2 జిల్లాల్లో కూడా ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్ చేసినటువంటి పరిస్థితి.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈసారి కూడా మిగతా జిల్లాల్లో ఎలా అన్నా ఉండని నెల్లూరు ప్రకాశంలో మరలా కూడా క్లీన్ స్వీప్ చేయడం జరుగుతుంది అని వాళ్ళు ఆశించారు. ఎందుకంటే మనం ఇచ్చినటువంటి పరిపాలన కానీ సంక్షేమ పథకాలు గత ప్రభుత్వాలు ఎవరూ ఇవ్వలేదు. సో ఖచ్చితంగా మనం ప్రతి ఇంటికి మన వల్ల లబ్ధి జరిగింది. మరలా ఎక్కడ రిజల్ట్ ఎలా ఉన్నా కూడా ప్రకాశం నెల్లూరులో మనం 100% సీట్లు సాధిస్తామని వాళ్ళు భావించారు. కానీ అక్కడ కూడా 2 జిల్లాల మీద ఆ జిల్లాలో 2 ఈ జిల్లాలో 2 మాత్రమే ప్రభావం చూపించగలుగుతుంది సార్. ప్రధాన అంశం ప్రకాశం వరకు చూసుకుంటే కనుక ప్రకాశంకి అమరావతి ఎఫెక్ట్ పనిచేస్తుంది. అక్కడ కొంత అమరావతి మెయిన్ సార్. ఇక్కడ మనకు మౌలిక సదుపాయాలు ప్రకాశం జిల్లాలో బాగోలేదు అసలు. సో సంక్షేమ పథకాలు తీసుకున్న అమ్మఒడి లబ్ధిదారులు, చేయూత లబ్ధిదారులు, ఇంటి పట్టా తీసుకున్న లబ్ధిదారులతో మనం మాట్లాడటం జరిగింది. వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రకాశంలో ఓట్లు వేయలేదు ఈసారి. అంటే ఇక్కడ కూడా రాజధాని ఎఫెక్ట్ కొంత ఉందండి, ప్రకాశం మీద పనిచేసింది. ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీలు మీరు టచ్ చేసినప్పుడు సంక్షేమ పథకాలు వస్తున్నాయి కదా, మరి ఎందుకు ఓటీ అన్నప్పుడు ఏం చెప్పారు? అంటే ప్రకాశం జిల్లాలో సార్ ఒక రాజకీయ నాయకుల మీద ఏంటంటే ఒక రకమైనటువంటి వాళ్ళు చేస్తున్న యాక్టివిటీస్ కానీ అవి కొంచెం భయాందోళనకు గురవుతున్నారు. నెక్స్ట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది చివరి 15 రోజుల్లో బాగా ప్రభావం చూపించింది. అన్ని జిల్లాల్లో అన్ని జిల్లాల్లో ఉంది సార్. అన్ని జిల్లాల్లో ఉంది. ప్రకాశంలో మెయిన్ మౌలిక సదుపాయాలు బాగోలేదు. అంటే లబ్ధిదారులతో మనం మాట్లాడినప్పుడు పథకం వచ్చింది కదా అమ్మ, మీరు మరలా మంచి జరిగితేనే ఓటు వేయమన్నారు కదా, మీరు మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం జరుగుతుందా అంటే ఇలా ఇచ్చి ఇలా ప్రభుత్వం ట్యాక్సుల రూపంలో తీసుకుంటుంది కాబట్టి వాళ్ళు సంతృప్తిగా లేరు సార్. నెల్లూరులో సార్, నెల్లూరులో బలమైనటువంటి రాజకీయ నేతలు వైఎస్ఆర్సీపీ నుంచి చివరి నిమిషంలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడం జరిగింది సార్. వాళ్ళ ఇంపాక్ట్ అనేది బాగా ఉంది. అందులో ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సి వస్తే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఇంపాక్ట్ అనేది నెల్లూరు, ఆయన పోటీ చేస్తున్న పార్లమెంట్ లో 7 నియోజకవర్గాలు కూడా ఆయన గెలిపించుకోవడానికి తన వంతు మేర ఆయన పనిచేశారు సార్. సో ఇక్కడ మినిమం 121, మాక్సిమం 129 ఇచ్చారు. ఇప్పుడు ఏ ఫిగర్ కి మీరు ఫిక్స్ అవుతారు సార్? ఖచ్చితంగా 100% మేము 125 స్థానాలు కూటమి గెలుస్తుందని బలంగా నమ్ముతున్నాం సార్. ఇందులో మనం నియోజకవర్గాల వారీగా చర్చకి వెళ్ళినప్పుడు ఒక 7 నియోజకవర్గాల గురించి నేను ప్రత్యేకించి మీకు చెప్తాను. వరస్ట్ లో వరస్ట్ మనం అనుకున్న స్థానాల్లో ఒక 7 స్థానాలు రిజల్ట్ తారుమారు అయినా సరే కూటమి ఖచ్చితంగా 121 స్థానాలు గెలుచుకోబోతుంది సార్. కూటమి ఫిగర్ అనేది 121 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే యాక్చువల్ గా మేము సింగిల్ డిజిట్ ఇవ్వాలని ట్రై చేసాం సార్. మేము ఇస్తున్నటువంటి సింగిల్ డిజిట్ 125 స్థానాలు. మీరు చెప్పే 7 కాన్స్టిట్యూన్సీలు ఏమేంటి అంటే 7 చెప్పలేమంటున్నారు కదా, గుర్తుందా మీకు? గుర్తుంది సార్. విశాఖపట్నంకి వెళ్దాం సార్. చెప్పండి, నేమ్స్ చెప్పండి. విశాఖపట్నం నార్త్ అండి. విశాఖ నార్త్. ఓకే. ఇక్కడ యాక్చువల్ గా మనం రిజల్ట్ అనేది చాలా రీసెర్చ్ చేసి చాలా అనాలిసిస్ చేసిన తర్వాత హెవీ శాంపిల్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఇది మనం ఓన్ గా కండక్ట్ చేసిందేనండి. ఇక్కడ మనం ఏ పార్టీ అభ్యర్థి కూడా పనిచేయలేదు. అయినప్పటికీ కూడా విశాఖ నార్త్ చాలా ఆలోచించి చాలా స్క్రూటినీ చేసిన తర్వాత విశాఖపట్నం నార్త్ బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్ రాజు గెలుస్తారు అని మనం రిపోర్ట్ ఇవ్వడం జరిగింది సార్. కానీ ఇక్కడ అనుకోకుండా ఈవీఎం లో ఏం ఫలితం అనేది నిక్షిప్తం అయి ఉందో అది కౌంటింగ్ అయిన తర్వాత ఒకవేళ అనుకోకుండా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కేకే రాజు గారు గెలవడానికి కూడా అవకాశం ఉంది సార్. అక్కడ 50-50 వస్తుంది సార్. మేము ఏ వార్డులోకి వెళ్ళి ఏ బూత్ లో శాంపిల్ తీస్తున్నా కూడా విష్ణుకుమార్ రాజు గారికి, కేకే రాజు గారికి సరిసమానంగా శాంపిల్స్ వస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే అక్కడ మన జేడి లక్ష్మీనారాయణ గారు కూడా అక్కడే కంటెస్ట్ చేశారు సార్. ఆయన ఓట్ అనేది ఎటు ట్రాన్స్ఫర్ అయింది? సో జేడి మీద వీళ్ళిద్దరు ఆధారపడి ఉంది, వీళ్ళిద్దరు యొక్క భవిష్యత్తు. అవును సార్, అవును సార్. నెక్స్ట్ ఇంకొక మెయిన్ ఏంటంటే ఇక్కడ విశాఖ నార్త్ అనేది కంప్లీట్లీ అర్బన్ ఏరియా సార్. అర్బన్ ఏరియా. సో జేడి లక్ష్మీనారాయణ గారి ప్రభావం కూడా అక్కడ ప్రతిభావంతులు, యువకులు మనం అంచనా వేయలేకపోతాం సార్. మనం ఓటర్స్ తో శాంపిల్స్ తీసుకున్నప్పుడు జేడి లక్ష్మీనారాయణ గారికి ఓటు వేసిన వాళ్ళు ఎవరో మనకి చెప్పట్లేదు. సో మిగతా శాంపిల్స్ అన్ని అనాలిసిస్ చేస్తుంటే కేకే రాజు వర్సెస్ విష్ణుకుమార్ రాజు మధ్య పోటీ ఉంది. సో ఇక్కడ అంచనా వేయలేకపోతున్నాము. అయినప్పటికీ చాలా కష్టపడి విశాఖ నార్త్ బీజేపీ ఖాతాలో పడుతుంది అని మనం నిర్ధారిస్తున్నాం సార్. ఒకవేళ మన అంచనా తప్పైతే అది విశాఖపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాడ్ అవుతుంది సార్. సో ఇక్కడ ఇంకొకటి సార్, ఎవరు అంచనా వేయలేదు ఇప్పటి వరకు, విజయనగరం జిల్లాలో కురుపాం సార్. కురుపాం ఎస్టీ కాన్స్టిట్యున్సీ సార్. కురుపాం అనేది ఖచ్చితంగా ఈసారి తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని మనం అంచనా వేస్తున్నాం సార్. అక్కడ చాలా సైలెంట్ ఓటింగ్ జరిగింది. మన పాముల పుష్పశ్రీవాణి గారి మీద వ్యతిరేకత అక్కడ బాగా వ్యక్తం అవుతుంది. సో తెలుగుదేశం కూటమి అభ్యర్థికి సైలెంట్ ఓటింగ్ పడటం వల్ల ఖచ్చితంగా ఈసారి కురుపాంలో టీడీపీ గెలుస్తుంది అని మనం ఆల్రెడీ ఇవ్వడం జరిగింది సార్. ఒకవేళ మన అంచనా తప్పైతే కనుక కురుపాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే కనుక
ఈ ఫిగర్ ఇక్కడ 125 సో అంటే ఇది కూడా కొంచెం కన్ఫ్యూజన్ ఉంది అంతేనా? కన్ఫ్యూజన్ ఉంది సార్. అంతేనా? 50-50 వస్తుంది ఇది సార్ కూడా అంతే. కన్ఫ్యూజన్, ఇది కన్ఫ్యూజన్ అంతే అంతే కదా. సార్, అంతే నెక్స్ట్ ఇంకోటి ఇంకొకటి వచ్చేసి సార్ మూడోది దర్శి సార్, ప్రకాశం జిల్లా దర్శి. దర్శి దర్శి ఆ. దర్శిలో కూడా నువ్వా నేనా అన్నట్లు ఉంది గొట్టిపాటి లక్ష్మి గారికి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి. ఆ. ఇక్కడ కూడా మనం చాలా స్క్రూటినీ చేసి చాలా ఎనాలిసిస్ చేసిన తర్వాత గొట్టిపాటి లక్ష్మి గారు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది అని మనం ఇచ్చాం సార్. ఓకే. ఒకవేళ మన టీం వర్క్ గానీ మన రీసెర్చ్ లో గానీ ఏదన్నా లోపం జరిగినట్లయితే దర్శి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడానికి కూడా అవకాశం ఉంది 50-50. సో అప్పుడు ఈ ఫిగర్ లో నుంచి ఒక ఫిగర్ ఇటు పడుతుంది. ఓకే. నాలుగో స్థానం దెందులూరు అండి. ఓకే. దెందులూరులో కూడా మనం చాలా రీసెర్చ్ చేయడం జరిగింది. ఓకే. ఇది కూడా ఒక హాట్ సీట్ లాంటిదని చెప్పుకోవాలి. తెలుగుదేశం కూటమి నుంచి మన చింతమనేని ప్రభాకర్ మాస్ లీడర్ అనే పేరుంది ఆయనకు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అబ్బాయి చౌదరి గారు పోటీ చేశారు సార్. ఇక్కడ కూడా దెందులూరులో హోరాహోరీ ఫైట్ ఉంది. నువ్వా నేనా అన్నట్లు మనం ఎన్ని శాంపిల్స్ తీస్తున్నా కూడా ఏ గ్రామం మార్చి ఇంకో గ్రామానికి వెళ్ళినా సరే 50-50 వస్తుంది సార్ ఇద్దరికి కూడా. సో ఇద్దరికి ఫాలోయింగ్ బాగున్నప్పటికీ కూడా దెందులూరులో చాలా రీసెర్చ్ చేసి మనం దెందులూరుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం జరిగింది సార్. ఇక్కడ ఫలితం అనేది ఏ విధంగానైనా ఉండొచ్చు. చింతమనేని గారు అనూహ్యంగా గెలవచ్చు, ఓడిపోవచ్చు, చెప్పలేము సార్. మీరు ప్రిడిక్షన్ అయితే వైసీపీకి ఇచ్చాం సార్ మనం. నెక్స్ట్ నూజివీడ్ సార్. ఓకే. నూజివీడ్ లో సార్ మనం అక్కడ కూడా చాలా గ్రౌండ్ వర్క్ చేశాము. నూజివీడ్ లో మనం ఇచ్చినటువంటి ఫలితం వైఎస్ఆర్సీపీకి సార్. వైఎస్ఆర్సీపీ స్లైట్ ఎడ్జ్ తో గెలవబోతుంది. మేకా వెంకట ప్రతాప్ అప్పారావు గారు ప్రస్తుత ఎమ్మెల్యే ఆయన. కానీ ఇక్కడ కూటమి నుంచి కొలుసు పార్థసారథి గారు కంటెస్ట్ చేస్తున్నారు, మాజీ మంత్రి. ఆయన చివరి నిమిషంలో టికెట్ తెచ్చుకున్నప్పటికీ చివరి 15 రోజుల్లో ఆయన కూడా బాగా పికప్ అయ్యి సోషల్ ఇంజనీరింగ్, పోల్ మేనేజ్మెంట్ బాగా చేశారు. కానీ అతి తక్కువ మెజారిటీ ఒక 1000 ఓట్లతో అయినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని నూజివీడ్ లో మనం అంచనా వేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి సార్ మనకు పెదకూరపాడు నియోజకవర్గం, గుంటూరు జిల్లా పెదకూరపాడు సార్. ఇక్కడ కూటమి నుంచి మనకు భాష్యం ప్రవీణ్ గారు పోటీ చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నంబూరు శంకర్రావు గారు పోటీ చేస్తున్నారు. ఈయన సిట్టింగ్ ఎమ్మెల్యే ఆల్రెడీ. నంబూరు శంకర్రావు గారికి కూడా మంచి గుడ్ నేమ్ ఉందండి. పార్టీతో సంబంధం లేకుండా, అది రాజధాని ప్రాంతం అయినప్పటికీ, ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నప్పటికీ ఆయన మీద ఉన్నటువంటి క్లీన్ ఇమేజ్ మేము చాలా అబ్జర్వ్ చేసాం. ఆయన ఒక మంచి వ్యక్తి అని, ఆయన పరిపాలన కానీ అదంతా ప్రజలకి టచ్ లో ఉండే విధానం అంతా బాగుంది సార్. అక్కడ కూడా నువ్వా నేనా అన్నట్లు ఉంది. మన ఫైనల్ అనాలిసిస్ ప్రకారం పెదకూరపాడు మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చాం సార్. మనం ఇక్కడ అనూహ్యంగా భాష్యం ప్రవీణ్ గారు కూడా గెలిచేదానికి అవకాశం ఉంది. అది ఖచ్చితంగా మనం నిర్ధారించలేకపోతున్నాం. ఓకే సార్. లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి గుంటూరు అర్బన్, గుంటూరు ఈస్ట్ సార్. గుంటూరు ఈస్ట్ ఇక్కడ మొత్తం ముస్లిం ఓట్ బ్యాంక్ అనేది ఎక్కువ ఉంటుంది. మన అంచనా గుంటూరు ఈస్ట్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం జరిగింది సార్. షేక్ నూరి ఫాతిమా గారు, ప్రస్తుత ఎమ్మెల్యే షేక్ ముస్తఫా గారి కుమార్తెకు టికెట్ ఇవ్వడం జరిగింది సార్. ముస్తఫా గారి ఇంపాక్ట్ బాగా ఉంది పార్టీకి గానీ, రాజధాని అమరావతికి సమీప ప్రాంతం అయినప్పటికీ కూడా ఆ రెండు విషయాలతో కాకుండా వాళ్ళ కుటుంబం పరంగా ప్రజలతో మమేకమైన విధానం గానీ అది బాగుండటం వల్ల అక్కడ తెలుగుదేశం అభ్యర్థి కొంచెం వెనకబడి ఉన్నారు మన సర్వేలో. ఈ స్థానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుంది. ఒకవేళ అనూహ్యంగా మన టీం వర్క్ ఎక్కడ ఏమన్నా రాంగ్ అయితే ఇది తెలుగుదేశం కూడా గెలుచుకోవడానికి అవకాశం ఉంది. 7 చోట్ల తప్ప మిగతా అంతా క్లారిటీ, అన్ని చోట్ల చాలా క్లారిటీ ఉంది. సో అందుకే సింగిల్ ఫిగర్ ఇవ్వలేకపోయింది. 7 చోట్ల కన్ఫ్యూజన్ ఉంది సార్. అంటే సో ఈ 7 చోట్ల కూడా మీకైతే ఒక అజంప్షన్ ఉంది సార్. ఆ అజంప్షన్ ఇచ్చేసాం మనం. బీజేపీ, టీడీపీ, టీడీపీ, వైఎస్ఆర్సీపీ, వైసీపీ. సో 4 ఇచ్చారు. 54 వైసీపీకి అంతేనా? అంతే సార్. టోటల్ గా సింగిల్ ఫిగర్ ఇవ్వాలి అంటే సింగిల్ ఫిగర్ ఇస్తే అంతే సార్. సింగిల్ ఫిగర్ ఇస్తే 50 సార్. 50 మనం అనుకున్న 4 ఈ కూడా యాడ్ చేసుకుంటే అజంప్షన్, మీ అజంప్షన్ కరెక్ట్ అయితే 54. అవును. అదే కూటమికి వచ్చేసి 124 + 3, మనం 124 + 3 అంటే 127. 127 అంతేనా? అంతే సార్. 127 కూటమికి అంతేనా? సో ఇది సింగిల్ ఫిగర్ ఇవ్వాలనుకుంటే. అవును సార్. జేఎస్పీ. సో కూటమికి అయితే 127 సింగిల్ ఫిగర్ ఇవ్వాలనుకుంటే సో అది నా ఫిగర్ అనుకోండి, మీరు చెప్పిన దాని ప్రకారం. అంటే మీ ఫిగర్ అయితే 125 కి కట్టుబడి ఉన్నాను సార్. మినిమం. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 50, ఖచ్చితంగా 50. సో 121, 129 మధ్యలో కూటమికి 54 మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడానికి అవకాశం ఉంది. ఇది ఫైనల్ అండి. ఇది పల్స్ టుడే. పార్టీల పరంగా చూసుకుంటే సార్ ఒకసారి పార్టీల పరంగా కూడా చూద్దాం సార్. సో పార్టీల పరంగా జనసేన, బీజేపీ
ఎంపీ స్థానాలు చూసుకుంటే కనుక సార్ మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న 25 పార్లమెంట్ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా గెలిచే స్థానాలు 5 ఉన్నాయి సార్. ఒకటి ఎడ్జ్ ఉంది, 50-50 ఉంది సార్, అది తిరుపతి. తిరుపతి బీజేపీకి వైసీపీకి నువ్వా నేను అన్నట్లుంది. అది ఒకవేళ వైఎస్ఆర్సీపీ కనుక గెలుచుకుంటే 6 స్థానాల వరకు వెళ్ళడానికి మాత్రం అవకాశం ఉంది సార్. జనసేన 2 స్థానాల్లో పోటీ చేసింది, కాకినాడ, మచిలీపట్నం. ఖచ్చితంగా ఈ 2 స్థానాల్లో గెలిచి ఈసారి జనసేన పార్లమెంట్ లో అడుగు పెట్టబోతుంది. 2 స్థానాలు గెలవబోతుంది. నెక్స్ట్ బీజేపీ సార్. బీజేపీ ఖచ్చితంగా గెలిచే పార్లమెంట్లు 3 ఉన్నాయి సార్ మనకు. అనకాపల్లి, రాజమండ్రి, నర్సాపురం. 4వది వచ్చేసి మనకు తిరుపతి. కొద్దిగా అవకాశం ఉంది సార్ వైసీపీకి, దీనికి మధ్యలో నువ్వా నేను అన్నట్లుంది. అది వైఎస్ఆర్సీపీ అయినా గెలవచ్చు, బీజేపీ అయినా గెలవచ్చు సార్. ఇక టీడీపీ ఖచ్చితంగా గెలుస్తుంది అనుకుంటున్న పార్లమెంట్లు 14 ఉన్నాయి సార్. ఒకటి డౌట్ ఉన్నది కదా, ఏంటది? ఆ డౌట్ ఉన్నది మనకు విజయనగరం సార్. విజయనగరం. ఓకే. సో మిగతా అంతా క్లారిటీ వచ్చేసింది. ఓవరాల్ గా చూసుకుంటే కనుక కూటమి ఖచ్చితంగా గెలిచే పార్లమెంట్లు 19 లేదా 20. వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా గెలిచే పార్లమెంట్లు 5 లేదా 6. సో పార్లమెంట్లు. సో టోటల్ అసెంబ్లీల పరంగా చూసుకుంటే కనుక సార్ జనసేన 21 స్థానాల్లో పోటీ చేసింది. ఖచ్చితంగా జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లో 17 అసెంబ్లీ స్థానాలు గెలవబోతుంది మా స్టడీ ప్రకారంగా. బీజేపీ సార్ కేవలం 2 లేదా 3 స్థానాలు సార్ అవుట్ ఆఫ్ 10 కి 2 ఖచ్చితంగా గెలుస్తుంది. 3వది విశాఖ నార్త్ మనం ఇక్కడ మాట్లాడుకున్నాం కదా సార్, అది అవకాశం ఉంది. ఖచ్చితంగా బీజేపీ గెలిచే స్థానాలు కైకలూరు ఒకటి సార్ గెలవబోతుంది. విజయవాడ వెస్ట్ సుజనా చౌదరి గెలవబోతున్నారు. 3వది విశాఖపట్నం నార్త్ విష్ణుకుమార్ రాజు గారు కూడా గెలవబోతున్నారు. సో 2 లేదా 3 స్థానాలు బీజేపీ పరిమితం అవుతుంది. 144 కి ఖచ్చితంగా 104, 105 స్థానాల్లో గెలిచేదానికి టీడీపీ అవకాశం ఉంది సార్ మన స్టడీ ప్రకారం. సో టోటల్ గా కూటమి అయితే 125 ఖచ్చితంగా టచ్ చేస్తుందని మా స్టడీ ప్రకారంగా నమ్ముతున్నాం సార్. సో 3 సార్లు చేసినటువంటి సర్వే కరెక్ట్ అయింది సార్. సో ఒకసారి మిస్ఫైర్ అయింది. అవును సార్. సో ఆ మిస్ఫైర్ అయిన దగ్గర నుంచి కసిగా పనిచేస్తున్నారు ఈసారి. కష్టంగా. అవును సార్. సో ఈసారి మీరు ఇచ్చినటువంటి ప్రిడిక్షన్స్ దాని మీద మీకు ఎంత నమ్మకం ఉంది? 100కు 100 ఉందా? 100కు 100 ఖచ్చితంగా ఉంది సార్. ఎందుకు అంటే స్టేట్ వైడ్ సర్వే సార్ ఇది. ఖచ్చితంగా ఇప్పుడు మనం ఏదో పార్టీకి ఫేవర్ గా ఇవ్వాలి అని లేదా వ్యూస్ కోసమో ఇంకొక దానికోసమో చేయలేదు సార్. మనకు ఉన్నటువంటి కొద్ది వాల్యుబుల్ క్లయింట్స్ ఉన్నారు సార్. వాళ్ళకు పనిచేసిన తర్వాత మనం అక్కడ వచ్చినటువంటి ప్రాఫిట్ లో స్టేట్ మొత్తం కూడా దాన్ని స్పెండ్ చేసి ఒక పర్టికులర్ టీమ్ అని పెట్టుకుని మనం మిగతా స్థానాల్లో పనిచేయడం జరిగింది సార్. అంటే ఎవరైనా జనరల్ గా సర్వేలు మనీ సంపాదించడం కోసం సర్వేలు చేస్తారు సార్. మేము మన సొంత నిధులు ఖర్చు పెట్టి సర్వే చేయడం జరిగింది. అది కేవలం ఎందుకోసము అంటే కేవలం పేరు గుడ్ విల్ కోసం సార్. పలానా 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పలానా సంస్థ ఇచ్చిన రిజల్ట్ కు దగ్గరగానే వాస్తవ ఫలితాలు వచ్చింది అన్న పేరు సంపాదించడానికి మనం కష్టపడి చాలా కసిగా చేయడం జరిగింది. అందువల్ల ఖచ్చితంగా 125 స్థానాలు కూటమికి వచ్చేదానికి ఉంది అని మేము నమ్ముతున్నాం సార్. మీ క్లయింట్స్ ఎంతమంది ఉన్నారు? క్లయింట్స్ మనకు ఆంధ్రప్రదేశ్ లో ఓన్లీ ఎమ్మెల్యే అభ్యర్థులు 20 మెంబర్స్ వరకు ఉన్నారు సార్. ఆ 20 మెంబర్స్ మనం చేసిన వాళ్ళు 4 మాత్రం ఓడిపోవడానికి అవకాశం ఉంది సార్. మిగతా 16 మంది గెలుస్తున్నారు సార్. ఓకే, అది రివీల్ చేశారా? వాళ్ళకి చెప్పాం సార్ మనం. ఓకే. సో ఎనీహౌ మీ గుడ్ విల్ నిలబడాలని June 4th మీ గుడ్ విల్ ఏంటి అనేది తెలిసిపోతుంది. ఆ రోజు వరకు వెయిట్ చేయాలి మనం. కొన్ని ఇంపార్టెంట్ విషయాలు, కొన్ని కీ పాయింట్స్ సార్ మన సరే ఓవరాల్ గా చెప్పేసుకుందాం. ఈసారి ఆంధ్రప్రదేశ్ 175 నియోజకవర్గాల్లో మెజారిటీ ఎక్కువగా ఉండే స్థానాలు చాలా అతి కొద్ది మాత్రమే ఉండబోతున్నాయి సార్. ఇది ఒక ఫస్ట్ పాయింట్. వైఎస్ఆర్సీపీ తక్కువ స్థానాలకే పరిమితం అయ్యింది కానీ ఫైట్ ఇచ్చిన విషయంలో పోటాపోటీగానే నడిచింది సార్. ఓటింగ్ పర్సంటేజ్ అనేది దగ్గరగానే ఉంటుంది, స్థానాలు మాత్రం ఎక్కువ డిఫరెన్స్ కనపడుతుంది మనకు. మెజారిటీ ఎక్కువగా ఉండే స్థానాల్లో ఆంధ్రప్రదేశ్లో ప్రథమంగా చెప్పుకోవాలి అంటే కనుక ఈ విషయం మీద కూడా మనం రీసెర్చ్ చేసాం సార్. ఎక్కువ మెజారిటీ వచ్చే స్థానాలు ఏముండొచ్చు అనే లిస్ట్ కూడా నేను ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాను సార్. ప్రథమ స్థానంలో పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు ఉంటారు అని హైయెస్ట్ ఉంటుందని మనం నమ్ముతున్నాం సార్. అది రిజల్ట్ వచ్చేసి మెజారిటీ 54,000 అబవ్ ఉంటుంది సార్. 54,000 నుంచి 60, 65, 70 టోటల్ గా అసెంబ్లీలో హైయెస్ట్ మెజారిటీ నెంబర్ 1 స్థానం పిఠాపురం సార్. నెంబర్ 2 స్థానం పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు అని మనం అంచనా వేస్తున్నాం సార్. ఒకవేళ ఏదన్నా జరిగితే నెంబర్ 2 పులివెందుల ఫస్ట్ వస్తుంది, నెంబర్ 2 పిఠాపురం పవన్ కళ్యాణ్ గారిది వస్తుంది సార్. వీళ్ళిద్దరి మధ్య ప్రథమ మెజారిటీ స్థానం అనేది ఉంటుంది సార్. నెక్స్ట్ టీడీపీలోకి వస్తే టీడీపీలో పాలకొల్లు నిమ్మల రామానాయుడు గారి మెజారిటీ ఒకటి బాగుంటుంది సార్, హైయెస్ట్ ఉంటుంది. మన అద్దంకి గొట్టిపాటి రవి గారి మెజారిటీ ఎక్కువ ఉంటుంది సార్. కాకినాడ రూరల్ ఒకటి, రాజమండ్రి రూరల్ ఒకటి,
ఇట్లా కొన్ని స్థానాలు మాత్రమే మంచి చంద్రబాబు నాయుడుకి ఎంత మెజారిటీ వచ్చే అవకాశం? చంద్రబాబు నాయుడు గారికి సార్ మన రీసెర్చ్ ప్రకారంగా 36,000 నుంచి 40,000 మధ్యలో మెజారిటీ వచ్చేదానికి అవకాశం ఉంది సార్. ఓకే. మంగళగిరి లోకేష్ గారు మన అంచనా ప్రకారంగా 25 నుంచి 30,000 మధ్యలో వచ్చే అవకాశం ఉంది సార్. అంటే గ్యారంటీ ఫిగర్ చెప్తున్నాను నేను, 25,000 మెజారిటీ పక్కా. అది 30,000 అవ్వచ్చు, 28,000 అవ్వచ్చు, 32 కూడా వెళ్ళొచ్చు సార్. లోకేష్ గారికి మద్దతు అనేది ఈసారి మంగళగిరిలో చాలా బాగుంది సార్. సో ఎంపీల విషయానికి వచ్చి హైయెస్ట్ మెజారిటీ ఎవరు? ఎంపీల విషయంలో హైయెస్ట్ మెజారిటీ పక్కాగా గుంటూరు ఎంపీ మెజారిటీ ఎక్కువ ఉంటుంది సార్. అబో 1 lakh ఉంటుందా? 2 lakhs వరకు ఉంటుంది సార్. 2 2 lakhs ఉంటుంది. తర్వాత స్థానం మనకు విశాఖపట్నం శ్రీ భరత్ గారిది ఉంటుంది సార్. తర్వాత స్థానం నర్సాపురం బీజేపీ అభ్యర్థికి మంచి మెజారిటీ వస్తుంది సార్. ఊహించినటువంటి పరిణామం అంటే ఏం చెప్తారు? ఊహించినటువంటి పరిణామం అంటే సార్, నేను షాక్ అయింది, నా రీసెర్చ్ లో నేను షాక్ అయింది. దెందులూరు చింతమనేని గారు ఓడిపోవడం అనేది అక్కడ మాకు అది షాక్ గా ఉంది. నెక్స్ట్ సార్, ప్రథమంగా చూసుకుంటే కనుక వైఎస్ఆర్సీపీ నుంచి రోజా గారు కానీ, అంబటి రాంబాబు గారు కానీ వాళ్ళు ఓడిపోతారని ముందు నుంచి చాలా మంది చెప్తున్నారు కదా. గుడివాడ షాకింగ్ న్యూస్ ఏం కాదు. గుడివాడ నుంచి కూడా కొడాలని ఆల్రెడీ ఓటమి చెందబోతున్నారు సార్. నామినేషన్ అప్పుడే కనిపించింది కదా, కొడాల అనేది వల్లభనేని వంశీ ఇదని. అవును సార్. ఇవి కాకుండా షాకింగ్, ఇవి కాకుండా షాకింగ్ న్యూస్ అంటే పెద్దగా అయితే ఏం లేవు సార్. షర్మిల విషయంలో కానీ, షర్మిల గారు గెలుస్తారని అయితే ముందు నుంచి అనుకోలేదు సార్. ప్రజలు కూడా భావించలేదు ఖచ్చితంగా 2వ స్థానానికి పరిమితం అవుతారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల ఓటమిలో పాత్ర వరకే పరిమితం అయ్యారు సార్ వాళ్ళు. కడపలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఓన్లీ కడప, రాష్ట్ర వ్యాప్తంగా షర్మిల గారి ఇంపాక్ట్ ఎక్కడ మనకు కనిపించలేదు సార్. ఓన్లీ కడప, ఒక అనంతపురం కడప జిల్లాలోనే కనిపించింది సార్. అనంతపురంలో కూడా 1-2 స్థానాల్లోనే కనిపించింది. కడప జిల్లాలోనే ఎక్కువగా ఉంది సార్. అది కూడా 3 స్థానాల్లో ఎక్కువగా ఉంది, మైదుకూరు, ప్రొద్దుటూరు, కడప. మిగతా చోట్ల కూడా కడపలో ఎక్కువగా లేదు సార్. పర్సంటేజ్ వైజ్ చూస్తే కూటమికను వైసీపీకి ఎంత గ్యాప్ ఉంది? కూటమికి మా అంచనా ప్రకారంగా 51% ఓట్లు పోలయ్యే ఛాన్స్ ఉంది సార్. కూటమి తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీల అభ్యర్థులకి అన్ని కలుపుకుని 51% వరకు వస్తుంది సార్. వైఎస్ఆర్సీపీకి 42% వరకు వచ్చేదానికి ఛాన్స్ ఉంది. గ్యాప్ చాలా ఉంది, అయితే 9% ఉంది సార్ ఆల్మోస్ట్. నెక్స్ట్ కాంగ్రెస్ కానీ, ఇండిపెండెంట్లు కానీ, మిగతా సమైక్యాంధ్ర పార్టీలు కానీ, రామచంద్ర యాదవ్ గారి పార్టీలు కానీ, బహుజన్ సమాజ్వాదీ పార్టీలు కానీ అన్ని కలుపుకున్నా సరే ఇతరులకి 7% వచ్చే ఛాన్స్ ఉంది సార్. 7%. కూటమికి ఖచ్చితంగా 51% పోల్ అవుతుంది సార్. మిగతాది 42 వైఎస్ఆర్సీపీకి సార్. సో ఇప్పుడు కొత్తగా అంటే మినిస్టర్స్ గా ఉన్నటువంటి వాళ్ళలో గెలిచేది ఖచ్చితంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అంతే, ఒకలే సార్. ఇంకా మిగతా వాళ్ళు ఎవరు? మాజీ మంత్రులు కానీ ఎవరు అసలు కనిపించట్లేదా? బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, విడుదల రజనీ గారు కానీ, అంబటి రాంబాబు గారు కానీ, కొడాల నాని గారు కానీ, మంత్రులు మాజీ మంత్రులు అంటే ఇంకా వస్తారు కదా. ఎవరు గెలిచే పరిస్థితి లేదు. ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కానీ గోపాలపురంలో తానేటి వనిత గారికి కొద్దిగా ఛాన్స్ ఉంది, కానీ ఆవిడ కూడా అనూహ్యంగా ఓడిపోతున్నారు సార్. గోపాలపురంలో అక్కడ కూడా టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. పెద్దిరెడ్డికి ఎంత మెజారిటీ? 20,000 పైనే వస్తుంది సార్. 20,000 వస్తుంది. సో ఓవరాల్ గా మీ అబ్జర్వేషన్ ఇది. హిందూపురంలో బాలకృష్ణ గారికి కూడా 30,000 వస్తుంది సార్. అక్కడ అసలు ఎటువంటి ఇష్యూ లేదు. 30,000 పైన మెజారిటీ రాబోతుంది సార్. సో ఎక్కువ మందికి 10,000 కన్నా ఎక్కువ, అంతేనా? 20-10 మధ్యలో మెజారిటీ ఉంటుందా? ప్రధాన మెజారిటీలు అంటే 40,000, 50,000 స్థాయిలో తీసేస్తే మిగతా అన్ని చోట్ల కూడా 10-15,000 మెజారిటీలే సార్ మొత్తం. బాగా స్వల్ప మెజారిటీతో బయటపడి ఇందాక చెప్పిన 7 నూజివేడ్ 1, దర్శి 1, పెదకూరపాడు 1, గుంటూరు ఈస్ట్ 1, ఇవే సార్. నెక్స్ట్ విశాఖపట్నం సౌత్ 1 సార్, జనసేన కేటాయించిన స్థానం. పి గన్నవరం సార్, పి గన్నవరంలో కూడా స్వల్ప మెజారిటీ ఉంటుంది. సో ఎన్ఆర్ఐలు కొంతమంది పోటీ చేశారు కదా. అవును సార్. ఎన్ఆర్ఐలు పోటీ చేసిన దగ్గర ఎలా ఉంటుంది? ఎన్ఆర్ఐలు పోటీ చేసిన వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ గెలవబోతున్నారు సార్. అందరూ ఇరు పార్టీల్లో నుంచి పోటీ చేసిన వాళ్ళు గెలవబోతున్నారు. ఉదయగిరిలో తెలుగుదేశం. అవును సార్, తెలుగుదేశం గెలవబోతుంది సార్. మెజారిటీ ఉంటుందా? మెజారిటీ ఉండదు సార్. హోరాహోర టైట్ ఫైట్ జరిగింది ఉదయగిరిలో కూడా, కానీ తెలుగుదేశం గెలవబోతుంది సార్. ఇంకొక ముఖ్యమైన విషయం సార్, మన సర్వేపల్లి సార్, నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో చాలా కాలం తర్వాత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు గెలవబోతున్నారు సార్. కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి కూడా చాలా గట్టి పోటీ ఇచ్చారు సార్. ఆయన కూడా గెలుపుకి దగ్గరగానే ఉన్నారు, కానీ ఇద్దరి మధ్య చాలా వ్యత్యాసం ఉండదు. స్వల్ప మెజారిటీతోనే సోమిరెడ్డి గారు గెలుస్తారు సార్. నాకు బాగా ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు భారీ మెజారిటీతో గెలుస్తారు అనిపించింది. అంతుందా? పార్లమెంట్ స్థానంలో భారీ మెజారిటీనే రాబోతుంది సార్. సుమారుగా ఎంత? సుమారుగా 150,000 వరకు వచ్చేదానికి ఛాన్స్ ఉంది సార్.
సో కానీ గుంటూరు కన్నా తక్కువనే ఉంటుంది సార్. హైయెస్ట్ మెజారిటీ గుంటూరు గుంటూరు సార్ 1,50,000 వరకు వచ్చేదని ఛాన్స్ ఉంది. అనుకున్నంత స్థాయిలో మన నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి పోటీ ఇవ్వలేకపోయారు సార్. బాగా క్రాస్ ఓటింగ్ జరిగిన కాన్స్టిట్యున్సీ బాగా క్రాస్ ఓటింగ్ జరిగిన నియోజకవర్గం వచ్చేసి మనకు కడప సార్. కడప ముస్లిమ్స్ లో కానీ, తెలుగుదేశం నుంచి కానీ, వైఎస్ఆర్సీపీ నుంచి కూడా షర్మిల గారికి 3 నుంచి ఓటింగ్ అనేది ట్రాన్స్ఫర్ అయ్యింది. రెడ్డి సామాజిక వర్గంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంత, షర్మిల గారికి కొంత ట్రాన్స్ఫర్ అయింది సార్. తర్వాత బాగా క్రాస్ ఓటింగ్ జరిగిన స్థానం చూసుకుంటే కనుక విజయనగరం సార్. విజయనగరం పార్లమెంట్ లో క్రాస్ ఓటింగ్ జరిగింది. ఒంగోలులో క్రాస్ ఓటింగ్ ఏం లేదు సార్. నెక్స్ట్ ఏలూరులో క్రాస్ ఓటింగ్ ఉంది సార్. ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి దగ్గర క్రాస్ ఓటింగ్ జరిగింది. అసెంబ్లీస్ లోనేమో ఎక్కువగా అసెంబ్లీ అభ్యర్థులకు, పార్లమెంట్ ఓటు వచ్చేసేసరికి వైఎస్ఆర్సీపీకి అట్లా క్రాస్ ఓటింగ్ జరిగింది. అవినాష్ రెడ్డికి మెజారిటీ ఉంటుందా? భారీగా ఒక అసెంబ్లీ స్థాయిలో ఉంటుంది సార్. కడపలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీకి జగన్ గారి హవాలో రావాల్సిన మెజారిటీ అయితే కాదు సార్. అది 5 లక్షలు, 3 లక్షలు, 2 లక్షలు కాకుండా వాళ్ళకి ఎప్పుడు వచ్చే మెజారిటీలు కేవలం 50,000, 60,000కి పరిమితం అయ్యేదానికి అవకాశం ఉంది. ఒక అసెంబ్లీ స్థాయి మెజారిటీ కనపడబోతుంది అవినాష్ రెడ్డి పార్లమెంట్ లో అక్కడ టీడీపీ అభ్యర్థి కూడా ఎక్కువ ఓట్లు రాబోతున్నాయి సార్. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఫైట్ ఇచ్చారు సార్. క్రాస్ ఓటింగ్ జరిగింది కానీ ఫైనల్లీ మిథున్ రెడ్డి గారే గెలవబోతున్నారు రాజంపేటలో. క్రాస్ ఓటింగ్ జరిగింది సార్. అక్కడ కూడా బాగా క్రాస్ ఓటింగ్ జరిగింది. ఇవి సార్ హైయెస్ట్ క్రాస్ ఓటింగ్ అనేది కడప సార్. తర్వాత విజయనగరం, ఏలూరు, ఆఖరికి మన పురంధేశ్వర్ గారు పోటీ చేసిన రాజమండ్రిలో కూడా క్రాస్ ఓటింగ్ జరిగింది సార్. క్రాస్ ఓటింగ్ జరిగింది. ఫైనల్ గా రాజు గారు, మీ సర్వే ఎగ్జిట్ పోల్ అంతా వచ్చేసాయి కదా. అవును సార్. ఒక మెసేజ్ ఇవ్వాలంటే ఏమిస్తారు వ్యూవర్స్ చూసే వాళ్ళకి? సార్ నేను చాలా కాలం నుంచి వీడియోస్ చూస్తున్నప్పుడు ఒక విషయం అయితే గమనిస్తున్నాను సార్. సర్వేలు ఇప్పుడు చాలా సంస్థలు చేస్తున్నారు, చాలా మంది వ్యక్తులు, ఎనలిస్టులు వాళ్ళ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు సార్. ఇప్పుడు ఏంటంటే చూస్తున్న ఆడియన్స్ ఏంటంటే వాళ్ళకి నచ్చినట్లుగా కామెంట్ చేయటం కానీ, వాళ్ళకి నచ్చినట్లుగా వాళ్ళ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. ఖచ్చితంగా కష్టపడి పనిచేసే సర్వే సంస్థలు కూడా ఉన్నాయి సార్. ఇందులో రోజుకొక సర్వే సంస్థ రావడం వల్ల ఏమవుతుందంటే నిజంగా గ్రౌండ్లో తిరిగి కష్టపడే సంస్థలను కూడా కొంచెం నిందించడం, ఎట్లా పడితే అట్లా కామెంట్ చేయటం చేస్తున్నారు. సో అట్లా కాకుండా నిజంగా కష్టపడి పనిచేసే సంస్థలు ఏంటి, చేయకుండా రిపోర్ట్లు ఇచ్చే సంస్థలు ఏంటి, మీరు గమనించుకుని కష్టపడి పనిచేస్తున్న సంస్థలను కొంచెం ఎంకరేజ్ చేయండి. రైట్, థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ రాజు. సో ఫస్ట్ డే జూన్ 4th మీది గుడ్ విల్ ఏంటి అనేది తేలబోతుంది కాబట్టి మీరు కూడా టెన్షన్ గా ఉన్నట్టున్నారు. కొంచెం చాలా టెన్షన్ గా ఉన్నాను సార్. ఎందుకంటే ఖచ్చితంగా దరిదాపుగా ఉండటం కాదు, తెలుగుదేశం కూటమి 125 స్థానాల్లో గెలుపొందింది అని బ్రేకింగ్ న్యూస్ చూడటం కోసం టెన్షన్ గా ఉంది సార్. అంటే మళ్ళీ 100% సక్సెస్ చేసి మీ ఛానల్ ద్వారానే మళ్ళీ ప్రజల ముందుకు రావాలని వెయిట్ చేస్తున్నాం. డెఫినెట్ గా మీ గుడ్ విల్ ఎంత అనేది ఒక అగ్ని పరీక్ష అనుకోవాలి. సో ఆ రోజు అగ్ని పరీక్షలో మీరు గెలుస్తారని చెప్పి, మీ సంస్థ గుడ్ విల్ పెరగాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.